హయాల్ పాపం అవతల ఛానల్లో కామెంట్స్ ఆన్లో లేక పందుల గుంపు అయితే ఎంత కష్టపడుతుందంటే మన ఛానల్లో దూరేస్తుందనమాట. సో అలాంటి వాళ్ళని నేను ఏరి పారేస్తున్నాను, ఎందుకంటే మనోళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే, ఇదంతా మనకి ఎప్పుడు ఉండేదేలే. కానీ ఈవిడ చాలా కష్టపడి పాపం వీడియోలు నేను చెప్పాను కదండి, 50,000 60,000 వ్యూస్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేసి ఒక్కొక్క ఛానల్కి మనీ ఎంత వస్తుంది అనేది మీకు ఏమన్నా ఐడియా ఉందా? జనరల్గా యూట్యూబర్స్ అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది, అంటే రెవెన్యూ వచ్చే వాళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. దీనికి వచ్చే వ్యూస్ ఏంటి, తర్వాత దాన్ని ఎలా రికమెండ్ చేస్తున్నాడు యూట్యూబ్, అలానే ఎంతమంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నారు, సో దాని మీద రెవెన్యూ ఎంత వస్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి యూట్యూబర్స్కి అయితే ఒక నాలెడ్జ్ ఉంటుంది. బట్ కామన్ పీపుల్కి పాపం వాళ్ళకి తెలీదు, వాళ్ళు యూట్యూబ్ చూస్తూనే ఉంటారు తప్పించి ఎంత సంపాదిస్తున్నారు అనేది తెలీదు. నేను ఒక క్లారిటీ ఇస్తాను. సో ఇప్పుడు ఆమెకి ఒక వీడియోకి 50,000 వ్యూస్ వచ్చాయనుకోండి, ఈజీగా ఆమె అయితే $50 నుంచి $60 ఈజీగా పొందుతుంది అనమాట. పర్ సింగిల్ డాలర్ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో కాస్ట్ ఎంత ఉందంటే 80 రూపీస్ ఆ రేషియోలో ఉందన్నమాట. అంటే $1కి 80 రూపాయలు అయితే $50కి మీరు ఆలోచించండి. సో 4,000 5,000 ఆ రేషియోలో వస్తుందన్నమాట. అంటే ఒక్క వీడియోకి నువ్వు 4,000 వేసుకున్నా కానీ 30 వీడియోలు నెలకు వచ్చేసరికి ఆమె ఖచ్చితంగా 30 చేస్తుంది కదా. మరి ఒక్కరోజు 4,000 అంటే నెల రోజులు చేసినందుకు మినిమం వేసుకోండి, నేను ఎక్కువ వేయట్లేదు. సో మినిమం వేసుకోండి, 1 డేకి 4,000 అంటే 4 × 30 మీరు కౌంట్ చేసుకుంటే మీకే క్లారిటీ వస్తుంది ఆమె నెల సంపాదన ఎంత అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి టూర్కి వెళ్ళింది ఆమె ఎంత, 16,000 20,000, మ్యాక్సిమం 20,000 25,000 అండి పర్ పర్సన్కి. ఎందుకంటే 16,000 మనకి ట్రైన్ ఫెసిలిటీ, తర్వాత అక్కడ ఉండే రూమ్స్ కానీ అండ్ స్టోరేజ్ కీప్ చేసుకునేది కానీ ఇవన్నీ కూడా వాళ్ళే అందులో ప్రొవైడ్ చేస్తారు. ఇక ఎక్స్ట్రా ఎందుకు మేడం, మరి మీరు 7-8,000 ఎక్కువే కలిపేశారు, లేదంటే ఒక 10,000 కలిపేశారు అంటే అక్కడ నుంచి వాళ్ళు బట్టలు అవి కొనుక్కొచ్చుకుంటారు కదా. బట్టలు నచ్చితే బట్టలు, లేకపోతే ఇంకేమన్నా మన ఇంటికి సంబంధించి కాశీకి వెళ్ళిన వాళ్ళు అయితే ఊరికనే రారు, బంధుమిత్రులకి అక్కడ కనిపించే డిఫరెంట్ ఐటమ్స్, సో అలాంటివి హారతి ఇచ్చేవి ఇలాంటివి గిఫ్ట్ల కోసం తెచ్చుకుంటారనమాట. అంటే ఎప్పుడో ఒకసారి లైఫ్లో ఒక్కసారి పోతాము, ఆ ఒక్కసారి పోయినప్పుడు మన చుట్టూ ఉండే 10 మందికి కూడా గుర్తు కింద తీసుకొస్తే చాలా ఇష్టంగా చూసుకుంటారు, చాలా పవిత్రంగా చూసుకుంటారనే ఆలోచన ఉంటుంది. సో ఆ థింగ్స్ అన్నిటికీ ఒక 10,000 వేసుకోండి, టూర్ మీద ఒక 10,000 ఒక పర్సన్కి వేసుకుంటే మ్యాక్సిమం 25,000. ఆమె 25,000 ఎన్ని వీడియోలకు సంపాదిస్తుంది? ఇప్పుడు మీకు ఇందాక నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాను చూడండి. ఇప్పుడు 25,000 ఆమె ఎన్ని వీడియోస్ తిప్పి కొడితే 5 రోజుల వీడియోస్కి ఆమె అంత సంపాదిస్తుంది. అదే కనుక ఒక్క వీడియో 1,00,000 వ్యూస్ అలా పోయిందనుకోండి, ఖచ్చితంగా $100 వస్తాయి. $100 అంటే ఎంత, 8,000 9,000 ఆ రేషియోలో ఉంటుందన్నమాట. అంటే డాలర్ రేటు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందండి, 20 రోజులకోసారి 15 రోజులకోసారి కొంచెమే అటు ఇటు, మరీ ఎక్కువ మారదు, కొంచెం అటు ఇటు రూపాయి అటో ఇటో మారిపోతూ ఉంటుంది అనమాట. సో అలా చూసుకున్నా ఆవిడకి వచ్చేసరికి నెలకి ఎంత ఇన్కమ్ సంపాదిస్తుంది. సరే ఇందాక వేసుకున్న లెక్క ప్రకారం 1,20,000 అనుకున్నా కానీ పోనీ ఆ 20 తీసేసిన 1లో ఆమె వెళ్ళొచ్చిన 25 ఏ లెక్కండి, పావలా వంతు. పైగా మనోళ్ళు కొన్ని వీడియోస్ ఎగబడి మరి 1కి 2 సార్లు చూస్తారనమాట. పాపం పిచ్చి చెప్పాను కదా పందుల గుంపు ఉందని. సో వాళ్ళకి ఆమె ఏది చేసినా తప్పులేదు, ఏది చేసినా రైటే, భుజాలు ఎగరేసుకుంటూ మరీ వచ్చేస్తారు ఆమెని సపోర్ట్ చేయడానికి. ఎక్కడ లేని నొప్పి అంతా వీళ్ళకే వచ్చుద్ది. అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారంటే వీళ్ళకి ఎందుకు నొప్పి వచ్చుద్దో నాకైతే అర్థం కాదనమాట. సో నిన్న నాది ఒక మిస్టేక్ అయితే జరిగిందండి. నేను బేబీ అంటే నేను అనుకున్నాను ఎక్కువగా చూపించట్లేదు, వాళ్ళ పిల్లలు వచ్చారేమో అందుకే బేబీ అంటుందేమో అనేసి నేను అనుకున్నాను. బట్ చాలామంది మన సబ్స్క్రైబర్స్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతకుముందు నేను ఎక్కువ చూసేదాన్ని కాదు కాబట్టి నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు. బట్ మీరు చెప్పిన తర్వాత నాకు చాలా నాలెడ్జ్ అయితే వచ్చింది. అంటే ఆ బేబీ అనే ఆవిడ పక్కింటి ఆవిడనమాట. ఆవిడ పాపం ఈవిడకి చాలా సపోర్ట్ చేసేదంటండి. ఒక్కోసారి ఇంట్లో పనులు చేసేదంట, ప్రతి దానికి పిలిపించుకునేదంట, చేయించుకునేదంట. మరి అలాంటి పర్సన్, సరే నేను చెప్పిన దాని ప్రకారం కూతురు కాదు, పక్కింటి ఆవిడ, అయినా కానీ మనల్ని నమ్మి వీళ్ళతో పాటే కదండి వెళ్ళింది. వీళ్ళు లేకుండా అయితే సింగిల్గా అయితే ఆమె వెళ్ళదు కదా. సరే వీళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు తోడుగా ఉంటారు, ధైర్యంగా ఉంటుందని ఆవిడ వెళ్ళింది. సరే భోగిలు అంటారా, వేరే భోగి వచ్చింది కాబట్టి వేరు ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు.
చేసుకోవచ్చు. కానీ రూమ్స్ దగ్గర కావచ్చు, వెళ్ళే దగ్గర కావచ్చు, పాప ఆ పిల్ల ఏం చేసిందండి, సారీ పిల్లనో పెద్ద ఆవిడో నాకు తెలియదు, మళ్ళీ ఈరోజు తెలీదు ఆమె ఏజ్ ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా అనమాట. సరే నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు, బోట్లో వెళ్ళేటప్పుడు, సీనరీస్కి వెళ్ళేటప్పుడు ఆవిడ్ని తీసుకొని వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే వీళ్ళని నమ్మి వెళ్ళినప్పుడు వీళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటే మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది కదా. వీళ్ళ ముగ్గురే, మళ్ళీ అది కూడా పడవలో ఆయన మరిది అక్కడ ఎదురుగా కూర్చున్నప్పుడు మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పడం చూడండి. మా వాళ్ళు అటువైపు కూర్చున్నాడు, దూరంగా కూర్చున్నాడు. అబ్బాయి ఎంత బాధ, ఆ మాటల్లో కూడా అంత బాధ అవసరమా? అది చూపించాల్సినంత పనుందా? అసలు వేస్ట్ అండి. నన్ను అడిగితే వీడియోస్ అన్నీ ఆమె ఏంటంటే పనికిరాని వీడియోస్ అన్నీ తీసుకొచ్చి ఒక కుప్ప చేసి మనకి వాయిస్ రూపంలో ఇస్తుందన్నమాట. చాలామంది ఏంటంటే ఇంకా ఆవిడ మాటలకు పడిపోతున్నారు. అదేదో అంటారు కదా, తేనెలూరు మాటలు, తీయని మాటలు అని చెప్పేసి ఆమె మాటలకు పడిపోతున్నారే కానీ నిజంగా ఇక్కడ రియాలిటీలో ఎవ్వరూ కూడా ఆలోచించట్లేరు. ఆవిడ స్వార్థం కోసం, నేను చెప్పాను కదా 16,000 25,000 ఖర్చు పెడితే ఆమె 1,25,000 ఖర్చు పెట్టేదాకా వదలదు. ఆ వీడియోస్ని కూడా ఎంత ప్రొలాంగ్ చేస్తుందంటే, ఇక నిజం చెప్పాలంటే ఆమె మరిదొచ్చేసి అస్సలు ప్రొలాంగ్ చేయట్లేరు, వీడియోస్ చక్కగా చూపిస్తున్నారు. అంటే ఏది అవసరమైన బిట్టో అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏది అన్నెసెసరీనో అది తీసేస్తున్నారు. సో ఈమె వన్ డే అంటే ఈరోజు జరిగింది ఈరోజు చెప్పట్లేదు, నిన్న జరిగింది ఈరోజు చెప్తుంది, ఈరోజు జరిగింది రేపు చెప్తుంది అనమాట. సో అతనేమో ఈరోజు జరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఏమో 2 days బిఫోర్ది ఈవిడ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈవిడికి కవర్ కావాలి కదా, చెప్పాను కదా ఇందాక ఒక 10 రోజులు వీడియోస్ రావాలని చెప్పి. సరే ఈమెకి ఎట్లా ఉన్న నెగిటివిటీ పోయిందని అనుకున్నాం. మరి చక్కగా ఎందుకో కామెంట్ బాక్స్ ఆన్ చేయలేదు, ఆన్ చేయొచ్చు కదా. పాపం ఇప్పుడు చదువుకున్నామే, న్యూస్ రీడర్ కూడా అంట. నాకైతే కొత్త టాలెంట్ బయటకు వచ్చిందబ్బా. ఎవరో పెట్టారు నాకు, ఆమె న్యూస్ చదువుతున్నట్టు అట్లా చేసిన ఒక వీడియో. అసలు ఆవిడ ఏజ్ ఏంటి, ఆవిడ మాట్లాడేది ఏంటి, ఈవిడ న్యూస్ ఛానల్, న్యూస్ రీడరు అవసరమా అసలు? ఎంత అంటే నాలో అన్ని లక్షణాలు ఉన్నాయి అని. సరే ఇంకొక వీడియో కూడా ఏదో చేసిందండి, నేను టైటిలే చూశాను, మీరు ఇంతలా చండాలంగా చేస్తారా, మీరు మనుషుల యూట్యూబర్ అయితే నువ్వెవరికి గొప్ప అనేది ఏదో ఒక వీడియో అయితే చేసింది. అంటే నేను అది వినలేదు, నేను జస్ట్ టైటిల్ చూశాను. టైటిల్ చూసా నేను అనుకున్నాను, వామ్మో ఈవిడ గురించి ఈమె 10 నెలల ముందు ఎక్స్పెక్ట్ చేసి మరీ టైటిల్ పెట్టిందా అని చెప్పేసి. ఎందుకంటే ఏదో మోసాల గురించి మాట్లాడినట్టుంది. పాపం ఈవిడ చేసే మోసం గురించి ఇన్నాళ్ల తర్వాత వెలుగులోకి వస్తుంది, మోసాల గురించి మాట్లాడే వాళ్ళు కూడా బయటకు వస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఉండదు నాకు తెలిసి. ఆ వీడియో చూద్దామనుకున్నా, నేను చూడలేదు, బట్ చూస్తాను తర్వాత అయినా. చూసి మళ్ళీ దాని గురించి నేను రేపటి వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ విన్నారో వినలేదో నాకైతే తెలియదు, నేను చూశాను కాబట్టి, ఇంకా వినలేదు కాబట్టి నేను దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఏం చెప్పట్లేనమాట. ఖచ్చితంగా విని రేపటి వీడియోలో ఆవిడ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు వీడియో అయితే పరమ వేస్ట్ అండి, పరమ సోది, ఏమీ లేదు, నిల్లు. ఇంకెంతసేపటికి ఆనందమైందండి, ఆహ్లాదంగా ఉంది, దగ్గర నుంచి చూడలేకపోయాను. ఏందేందో అండి, ఏందో మన చిన్నప్పుడు మన అమ్మలు నానమ్మలు వాళ్ళకి జరిగిన లైఫ్ హిస్టరీ చెప్తుంటే కూడా ఇంత కాన్సన్ట్రేషన్ పెట్టి వినుండకపోయేది, ఎందుకంటే ఆటల మీద బయట కురికేదనమాట. సో ఇప్పుడేమో వీళ్ళు చెప్పే సోది యూట్యూబ్లో, ఇప్పుడు ఈ అమ్మమ్మ నానమ్మ వయసు ఉన్నోళ్ళు చెప్తుంటేనేమో చక్కగా వింటున్నాము. అది మన పరిస్థితి, అర్థమైందా? సో దయచేసి ఈవిడ తేనె మాటలకి ఎవరు పడిపోకండి. నాకు తెలిసి వస్తుందండి, రేపో ఎల్లుండో ప్రమోషన్ వీడియోతో బయటకు వస్తుంది చూడండి. అక్కడికి వెళ్ళి కూడా ప్రమోషన్ ఏం వదలదు, అక్కడ డబ్బులు అక్కడే సంపాదించుకొని చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అబద్ధం అయితే చూడండి, ఖచ్చితంగా ఆవిడ ఏదో ఒక ప్రమోషన్ చేసి మనకు వీడియోస్ రూపంలో ముందుకైతే గ్యారంటీగా వచ్చుద్ది. నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అసలు నా ఆలోచన ఏంటంటే, నిజంగా ఆవిడ టూరిస్ట్ కోసం దానికోసం వెళ్ళట్లేదేమో, అక్కడ ఎవరినైనా ప్రమోట్ చేయడానికి వెళ్తుందేమో, దానికోసం అని చెప్పి వాళ్ళు ఫ్రీ టికెట్స్ అన్నీ చక్కగా వాళ్ళే రిజర్వ్ చేయించి పిలిపిస్తున్నారేమో అని ఒక చిన్న డౌట్ అయితే ఉంది. బట్ ప్రమోషన్ వస్తే మాత్రం నేను ఆ డౌట్ని కన్ఫర్మ్ చేసేసుకుంటా. ప్రమోషన్ రాకపోతే మాత్రం ఓకే, ఈవిడకైతే అలా జరిగినా ఆవిడ మంచికే, ఇలా జరిగినా ఆవిడ మంచికే. ఇలా జరిగితేనేమో యూట్యూబ్ నుంచి చక్కగా మనీ 1,00,000 1,50,000 ఈజీగా వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా జరిగితే ఎవరైనా డబ్బులు ఇచ్చి పిలిపిస్తే మాత్రం చక్కగా ఫ్రీగా కాశీ ట్రిప్ అయిపోతుంది, వాళ్ళ దగ్గర నుంచి శారీస్ ఏ ఒకటి మెటీరియల్ తెచ్చుకుంటుంది, అండ్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకుంటుంది. 1,00,000 1,50,000 చక్కగా అంత దూరం వెళ్ళింది కదా, మరి తీసుకుంటుంది అనమాట. సో ఇందులో ఏది నిజమో నాకు తెలియదు, 2 రకాలు చూసుకున్నా ఆవిడకే ప్రాఫిట్ బాగా
బాగా ఉంటుంది, మనకైతే బొక్కే తప్ప ఏం ఉపయోగం లేదు ఆవిడ ఛానల్ చూసిన వాళ్ళకి. సో అందుకే చెప్తున్నా, ఈరోజు అయితే పరమ వేస్ట్ ఆవిడ వీడియో అయితే. ఇంకా ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.